స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి. సేమియా మనం బాయిల్ చేసుకోవాలి. వాటర్ పోస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వాటర్ చూద్దామండి. ఇవి బాయిల్ అయిపోయినాయి. సేమియా వేస్తున్నాను. సేమియా కొంచెం ఉడకనివ్వాలి. సేమియా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వడగట్టుకుందాం సేమియాని వడగట్టుకుందాం. కొంచెం చల్లటి నీళ్ళు కూడా పోసుకుని వడగట్టేసుకుందాం. ఇది కొంచెం చల్లారాలి. నేను పెరుగుతో కలుపుతాను కాబట్టి బాగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిన తర్వాత చూపిస్తాను. దీనిలో కొంచెం జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేద్దామండి. పైన టాపింగ్కి కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకుందాం. నెయ్యి వేసాను. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. పూర్తిగా ఆప్షనల్ అండి. మీ ఇష్టం, వేసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే నేను వేస్తున్నాను. తినేప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది. ఫ్రై అయినాయి. పెరిగేస్తున్నానండి. ఒక బౌలు సేమియాకి 1.5 బౌల్ కర్డ్ అయితే సరిపోతుంది మనకి. కొంచెం నీళ్ళు కొట్టుకుందాం. పెరుగు కొంచెం కమ్మగా ఉంటే బాగుంటుంది. అప్పటికప్పుడు తోడబెట్టింది అయితే ఇంకా చాలా బాగుంటుంది. పులుపు రాకుండా ఉంటే చాలు. ఇవి చియా సీడ్స్ అండి. ఒక 1 అవర్ ముందు నేను నానబెట్టాను. ఇవి కూడా ఈ పెరుగులో కలుపుకుందాం. చియా అనేది హెల్త్కి చాలా మంచిది. మీకు దగ్గర ఒకవేళ అందుబాటులో లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. సేమియా వేస్తున్నాను. ఒకసారి కలుపుకున్నాం పెరుగులో బాగా పట్టేట్టు. దీనిలో నేను వాటర్లో సాల్ట్ వేసానండి. ఇంకా సాల్ట్ అయితే అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక కలుపుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్, నట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, మ్యాంగో కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాం. కంప్లీట్ అయిపోయిందండి. నేను వేయించి పెట్టిన జీడిపప్పు నెయ్యితో సహా దీనిలో వేస్తున్నాను. ఇది మామూలుగా అయితే తినే ముందు కలుపుకుంటే బాగుంటుంది, క్రంచీగా ఉంటాయి. నేను మీకు చూపించడం కోసం నేను ముందే వేసేస్తున్నాను. దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. దద్దోజనం రెడీ అయిపోయిందండి. దీన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 1 అవర్ అయిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలా అయినా తినేయచ్చు, కాకపోతే చల్లగా ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.